సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3. ఇక నడిమిట్ల 2 ఒద్దులు పోతే 3వ నాడు జాతర శాలైతది. ఇప్పటికే ఓ నెల్లాళ్ళ సంది పోయేటోళ్ళు పోతనే ఉండ్రు, మొక్కులు చెల్లించుకుంటూనే ఉండ్రు. ఇన్నొద్దులు రస్తా జర్రంతా తక్కువనే ఉండే గాని ఇప్పుడు జాతర దగ్గర పడుతున్న చీమలు దారగట్టినట్టే గడుతుండ్రు మేడారానికి భక్తులు. తల్లుల గద్దెల కాడ ఎట్లెట్లున్నదో అరుచుకునొద్దాం పాన్లే అట్ల పోయి. నిన్న మొన్నటి వరకు జనంతా పలసపలసగానే ఉండే గానీ ఇలా ఫుల్ పబ్లిక్ మేడారంలా. జాతర దగ్గర పడుతుంది, ఐతారం ఒకటి కలిసి వచ్చింది. ఇంకేముంది, ఇంటిల్లాదులు తల్లుల దర్శనానికి బండ్లు కట్టిరికి తేలిగా. రోడ్ల మీద ట్రాఫిక్, తల్లుల గద్దెల కాడ కిలోమీటర్ల కామానం లైన్లు. జనాన్ని ఆగబట్టలేక పోలీసు వాళ్ళది ఒక తిప్పల కాదు పో. బస్సులు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు ఏదుంటే అదే. అగా చూడోరి ఎంత చిన్నగా నడుస్తున్నాయో బండ్లు. గిట్లా బండ్లు కట్టుకొని వస్తున్నారు, బంగారం మొక్కులు చెల్లించుకుంటారు. మీదికేంచి చూస్తే తల్లుల గద్దెల కాడ అబ్బో కుచ్చులు భక్తులు. ఇట్టొచ్చే భక్తులకు జాతరయాల తక్లీఫులు కావద్దని అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు కూడా గవర్నమెంట్ తరపుకేంచి. ఏం తక్కువ 4000 బస్సులు పెట్టిరాడ మేడారం పోయేటి భక్తుల కొరకు. ఇది నేనంటున్న మాట కాదు, కుడుదు మంత్రి పొన్నం సార్ చెప్పిన ముచ్చటే. రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి 51 కేంద్రాల నుంచి 4000 బస్సులు. బస్సు మాత్రమే గద్దెల దగ్గర దాకా పోగలుగుతుంది. సురక్షిత ప్రయాణం, అన్ని రకాల ఏర్పాట్లు సౌకర్యాలు చేయడం జరిగింది. నిన్న కూడా నేను సమ్మక్క సారమ్మ దేవాలయానికే వెళ్లి మరి సర్వేజన సుఖినభో అందరూ బాగుండాలని కోరుకున్నాం. ఈ బుజారం కేంచి శనివారం వరకు అంటే 4 ఒద్దులు మా దోరుగా నడుస్తుంది జాతర. తొలతనాడు అంటే బుజారం నాడు కన్నెపెల్లిలు ఉన్న సారలమ్మ గోవిందరాజులు గద్దెల మీదకి వస్తే బేసారం నాడు సమ్మక్క గద్దెనెక్కుతుంది. ఇక పగిడిద్దరాజు జంపన్నలు ఓనాడు ముందే మేడారానికి ప్రయాణం కడతారు. అంటే మంగళవారం నాడే వస్తారన్నట్టు. ఇక శుక్రవారం నాడు బెల్లం మొక్కులు, శనివారం నాడు దేవతలు వనప్రవేశం కార్యంతో పండుగ ఒడుస్తుంది అన్నట్టు. పండుగ అయితే ఒడుస్తుంది కానీ నెలవారం వెళ్ళిందనక జాతర నడుస్తుంది మా జోరుగా. ఫిబ్రవరి 4వ తారీఖు నాడు నెలవారం కార్యం చేస్తారు పూజారులు. పోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పొయ్యి మొక్కులు పెట్టుకొని రారి. ఇప్పుడు పోతే మళ్ళీ 2 ఏళ్ళ దానికి ఉండదు.